నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వ్యవసాయ శాఖపై అసెంబ్లీలో చర్చించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఉందని వ్యాఖ్య. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఈవో సీనా నాయక్. ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా కొనసాగుతున్న దేవి శరణవరాత్రి ఉత్సవాలు. గాయత్రి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. రాష్ట్రంలో 62% ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ఆదాయంలో 35% వ్యవసాయం, 23% పరిశ్రమలు, 41% సేవారంగం వాటా కలిగి ఉన్నాయని చెప్పారు. రైతుల నికర ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం అన్ని మార్గాల్లో కృషి చేస్తుందని తెలిపారు. రైతులు అధికంగా యూరియా వాడుతున్నారని, ఎరువుల వినియోగం తగ్గిస్తే కేంద్ర PM ప్రణాళిక కింద నిధులు ఇస్తుందని ఆయన తెలిపారు. వ్యవసాయ శాఖపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉల్లి రైతులకు చరిత్రలో తొలిసారిగా హెక్టార్కు 50,000 రూపాయలు ఇస్తున్నామని ప్రకటించారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. రైతులు బాగుంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది అని పేర్కొన్నారు. సాంప్రదాయ పంటల కంటే అధిక లాభాలు వచ్చే పంటలకు ప్రాధాన్యత ఇచ్చేలా రైతులు ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 18 లక్షల హెక్టార్ల ఉద్యాన పంటలు సాగుతున్నాయి. రాయలసీమలో మైక్రో ఇరిగేషన్, హార్టికల్చర్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. 2014-19 మధ్య మైక్రో ఇరిగేషన్ కి అత్యధిక ప్రోత్సాహం ఇచ్చినందువల్లే ఏపీ, గుజరాత్ ముందున్నాయని వివరించారు. అరటి, మామిడి, మిరప, పూల సాగును, టమాటో, బత్తాయి, ఆయిల్ ఫామ్, నిమ్మ సాగును విస్తరిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ కు 13 ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కాఫీ, పసుపు, మిరియాల సాగు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. పశు సంపదపై 19 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తి పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వ్యవసాయం రాష్ట్రంలో దేశంలో కల్లా మన రాష్ట్రంలో ఎక్కువగా ఉంది, ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. 62% వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు. ఇంకా డీటెయిల్స్ అన్నీ మీకు తెలుసు. ఈరోజు రాష్ట్రంలో 35% GSTP అగ్రికల్చర్ పైన ఆధారపడతా ఉంది, వ్యవసాయం అనుబంధం. ఇందులో మీరు చూస్తే, ఈ చార్ట్ మీరు చూస్తే ఒక ఐడియా వస్తుంది. లైవ్ స్టాక్ వచ్చి 1,95,460 కోట్ల రూపాయలు ఈసారి GSTP. దానిపైనుండే హార్టికల్చర్ మీరు చూస్తే 1,77,427 కోట్ల రూపాయలు GSTP. 18,50,000 హెక్టార్లలో పంటేశాం. అక్వాకల్చర్ మీరు చూస్తే ఫిష్ అండ్ అక్వాకల్చర్ 1,53,955 కోట్లు, 2,36,000 హెక్టార్లు. పైన మీరు చూస్తే అగ్రికల్చర్ 65,765 కోట్ల రూపాయలు GSTP, 52 లక్షల హెక్టార్లు. అంటే 18,50,000 హెక్టార్లలో 1,77,422 కోట్లు వస్తాయి. అదే అగ్రికల్చర్లో 65,765 కోట్లు వస్తూ ఉంది. ఇంకొక పక్కన 2,36,000 హెక్టార్లలో 1,53,955 కోట్లు అక్వాకల్చర్లో వస్తాయి. మళ్ళా అగ్రికల్చర్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఫారెస్ట్రీ 10,126 కోట్ల రూపాయలు GSTP. హార్టికల్చర్, ఇది హార్టికల్చర్లో మీరు ఒకసారి చూస్తే 18,56,000 ఎకరాలు, 406 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నాం. ఇది ఈ సంవత్సరం 1,52,950 కోట్లు వచ్చింది. నెక్స్ట్ ఇయర్కి 1,77,422 కోట్ల రూపాయలు GSTP వస్తుంది, GVA వస్తుంది. దీంట్లో ఫ్రూట్స్ 39%, స్పైసెస్ 22%, వెజిటబుల్స్ 17%, అదే మరి ప్లాంటేషన్ క్రాప్స్ 8%, ఫ్లవర్స్ 13%. ఇక్కడ చూస్తే అధ్యక్ష ఒక ఫోకస్డ్ అప్రోచ్ తీసుకున్నాం. నేను ఎప్పుడు కూడా రాయలసీమలో హార్టికల్చర్ రావాలి, మైక్రో ఇరిగేషన్ రావాలి, దానివల్ల అనేక లాభాలు వస్తాయని చెప్తూ వచ్చాను. ఈరోజు ఈ డేటా మీరు చూస్తే 14-19 38,358 కోట్ల రూపాయలు GVA ఉంటే అది 80,817 కోట్లు పెంచాం. ఆవరేజ్ 17% గ్రోత్ ఫర్ ఇయర్ CAGR వచ్చింది. తర్వాత 19-24
1,26,098 కోట్ల రూపాయలు మాత్రం పెరిగింది. మొత్తం టోటల్గా 80 నుంచి 1,26,000 కోట్లు, అంటే 9% CAGR ఆఫ్ తగ్గిపోయింది. అదే తెలుగుదేశం పార్టీ మళ్ళీ మీరు ఈ సంవత్సరం చూస్తే ది హార్టికల్చర్ సెక్టర్ హ్యాస్ బౌన్స్డ్ బ్యాక్ విత్ 21% గ్రోత్ రేట్. రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉండే చిత్తశుద్ధికి ఈ రికార్డ్సే సాక్ష్యం అని చెప్పి కూడా నేను మీకు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆయనకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆలయ ఈవో, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనాన్ని అందజేశారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు గాయత్రీదేవి అలంకారంలో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. గాయత్రీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు క్యూ లైన్ల భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే అమ్మ దర్శనం కోసం భక్తులు తరలివచ్చారు. జై దుర్గా, జై జై దుర్గా అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతుంది. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇప్పటికే హోంమంత్రి అనిత, అదేవిధంగా మంత్రి సవిత, అదేవిధంగా గుమ్మడి సంధ్యారాన్ని కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు, సింగనమల ఎమ్మెల్యే, అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేలు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. అసలు ఏర్పాట్లు కూడా ఉదయం వేకువజాము 4 గంటల నుంచే క్యూ లైన్లో భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. గాయత్రీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించేందుకు పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో గాయత్రీదేవి అలంకారం యొక్క విశిష్టతపై మనతో మాట్లాడటానికి పురాణ పండితులు ఉమాకాంత్ శర్మ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. స్వామి, చెప్పండి, అసలు గాయత్రీదేవి అలంకారం యొక్క విశిష్టత ఏంటి? శ్రీమాత్రే నమః. ఆదిపరాశక్తి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత ఇంద్రకీలాద్రిపైన కనకదుర్గా స్వరూపంగా అవతరించి భక్తులను అనుగ్రహించేటువంటి అమ్మవారి యొక్క దివ్యమైన క్షేత్రంలో విశ్వావసనామ సంవత్సరంలో శ్రీదేవి శారదా శరన్నవరాత్రి దివ్య మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమై నేడు మనం రెండో రోజున అమ్మవారిని శ్రీ గాయత్రీదేవిగా మనం దర్శనం చేసుకుంటూ ఉన్నాం, పూజిస్తూ ఉన్నాం. ముక్తా విద్రుమ హేమ నీల ధవళ ఛాయేర్ ముఖైస్త్రియక్షణై యుక్తామిందు నిబద్ధరత్నకుటాన్ తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాం అంకుశకషా శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మథారవిందయుగళం హస్తైర్ వహంతీం భజే అని అమ్మవారు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ ధ్యానంలో అమ్మవారు ఒక విలక్షణమైన విశేషమైన రూపంలో మనకు చెప్తూ ఉన్నారు దర్శనంలో. అంటే 5 శిరస్సులతో అమ్మవారు దర్శనమిస్తున్నారు. 10 చేతులతో, 10 చేతులందు వివిధమైన ఆయుధములతో హంస వాహినిగా ఆ జగన్మాత మనకి దర్శనిస్తున్నారు. ఈ 5 శిరస్సులు కూడా 5 వర్ణములతో ఉన్నాయి, అంటే 5 రంగులతో ఉన్నాయి. ఆ రంగులు దేనికి సంకేతం అంటే భూమి, అగ్ని, ఆకాశము, వాయువు, జలము, ఈ పంచభూతములకు ఏ వర్ణములు ఉన్నాయో ఆ వర్ణములే తన శిరస్సుకు ధరించి తానే ప్రకృతి స్వరూపంగా మనకి తెలియపరుస్తుంది జగన్మాత. గయాంత్రాయతే ఇది గాయత్రి, ప్రాణశక్తి గాయత్రీదేవి కాబట్టి అటువంటి అమ్మ ఉపాసన చేత మనం ప్రాణశక్తిని మనం పొందగలుగుతాము. తద్వారా అందుకోసమే మనం త్రిసంధ్యల్లో కూడా ఉపాసించే దేవత గాయత్రీదేవి, వేదమాత గాయత్రీదేవి. ఆ గాయత్రి ఉపాసన చేత మనం ప్రాణశక్తిని పొంది సమస్త కార్యములందు విజయములు సాధించగలుగుతాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా రెండో రోజు కొనసాగుతున్నాయి. అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. గాయత్రీదేవిగా దర్శించుకున్న అమ్మవారికి సకల సౌకర్యాలు కూడా ఉంటాయని చెప్పి కూడా ఇక్కడ వేద పండితులు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో లిఖిత, డిజిటల్ న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి. విజయవాడ నగరం విశేష చరిత్రకు సాక్ష్యమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విద్య, కళ, ఉపాధి అవకాశాల గనిగా విరజిల్లుతున్న గుంటూరు, విజయవాడతో కలిసిన అమరావతి నూతన శోభ సంతరించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకే నగరం ఒకటే సంబరం అనే నినాదంతో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ వెలుగు వైభవాన్ని కళ్లకు కట్టే వేడుకగా నిర్వహించాలని ఆయన సూచించారు.
ఓవైపు దసరా, మరోవైపు విజయవాడ ఉత్సవాలు రెండూ ఒకే సమయంలో రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకులు, కళాకారులు బెజవాడకు పోటెత్తారు. కృష్ణానది తీరం పూర్ణమి ఘాట్లో విజయవాడ ఉత్సవ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. డ్రోన్ షో, లైవ్ బ్యాండ్ సౌండ్లు అందరిని అదరగొట్టగా తుమ్మలపల్లి కళాక్షేత్రం సంగీత కళాశాలలో బుర్రకథలు, నాటకాలు ఆకట్టుకున్నాయి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు పలువురు మంత్రులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ విజయవాడ ప్రాశస్త్యాన్ని, ఇక్కడ చారిత్రాత్మక కళల వైభవాన్ని ప్రజలకు తెలియజేస్తూ భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఇలాంటి ఉత్సవాలు గొప్ప వేదికని అన్నారు. పద్యం, గద్యం, జిగ ద్వితత్వం అని చాటి చెప్పే అవకాశంగా అభివర్ణించారు. తెలుగు భాషలో ప్రభుత్వ ఉత్తర్వులు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఒకవైపు దసరా నవరాత్రుల సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం, మరోవైపు మన సంస్కృతిని తెలియజేసే ఇలాంటి ఉత్సవం వెరసి విజయవాడ నూతన శోభను సంతరించుకుంటుంది. ఇంద్రకీలాద్రి మీద వెలిసిన దుర్గమ్మ దర్శనానికి ఈ నవరాత్రుల్లో దేశ విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు. ఈ సమయంలో ఒకే నగరం ఒకటే సంబరం అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం దసరా ఉత్సవాలకు మరింత శోభను తీసుకొస్తుంది. విజయవాడ గొప్పతనాన్ని ప్రపంచానికి కూడా తెలియజేస్తుంది నా అభిప్రాయం. ముఖ్యంగా ఈ సమయంలో ఏర్పాటు చేస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు తెలుగువారి వైభవాన్ని కళ్ళ కట్టేలా నిర్వాహకులు చొరవ తీసుకోవాలని సూచిస్తున్నాను. మంచి భావనతో మంచిగా మంచి చేసే వాళ్ళని మనం గౌరవించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కళా, సాహిత్యం, భాషా రంగాల్లో విశేషమైన చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన విజయవాడ తెలుగువారి చరిత్రను మనకందరికీ కళ్ళకు కడుతుంది. విజయవాడ, గుంటూరు, ఇప్పుడు మనం నిర్మాణం చేయబోయే అమరావతి, ఇవన్నీ కలిపి కూడా అమరావతే. ఎందుకంటే చారిత్రాత్మకమైన లెక్క, ప్రత్యేకమైన లెక్క విభేదానికి ఉంది. ఒక రాజధాని విజయవంతం కావాలంటే ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఎంప్లాయ్మెంట్, ఈ ఆపర్చునిటీస్ లేకపోతే రాజధాని అభివృద్ధి చెందదు. అందువల్ల వాటిని దృష్టిలో పెట్టుకొని అటుపక్క గుంటూరు, ఇటుపక్క విజయవాడ, ఈ మధ్యలో కృష్ణమ్మ పక్కన ఈ అద్భుతమైన ఒక నగరం ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని ఆ రోజు మేము భావించాం. ఆ కార్యక్రమాన్ని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తారు. చాలా సంతోషం. ఈ స్మార్ట్ సిటీలు, అమృత నగరాల్లో అమరావతికి చోటు కల్పించడం జరిగింది. నేను పట్టణాభివృద్ధి మంత్రిగా ఉండగా తరాలను సైతం కలిపే గొప్ప శక్తి భాష, సంస్కృతులకు ఉంది. అందుకని భాష పోతే శ్వాస పోయినట్టే అనే విషయాన్ని గమనించుకొని అందరూ దయచేసి మన మాతృభాషను కాపాడుకోండి. మొదట అమ్మ భాష, ఆ తర్వాత పరాయి భాష. అమ్మ భాషలో ప్రాథమిక విద్య ఉండాలని చెప్పి నేను తరగతి కోరుతూ ఉన్నాను. దాంతోపాటు ప్రభుత్వానికి కూడా చెప్పాను, నేను బాబు గారికి కూడా చెప్పాను, ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో ఇవ్వండి. ఎందుకంటే ఉండేది తెలుగు వాళ్ళు, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి కొంతమంది రాకపోతే వాళ్ళు తెలుగు మాస్టర్లను పెట్టించుకొని వాళ్ళ ద్వారా ఉత్తర్వులు తయారు చేసి తెలుగులో ఉత్తర్వులు ఇవ్వండి. సంతోషం. నేను ఇవాళ చూశాను తెలుగు భాషలో ఉత్తర్వులు ప్రభుత్వం ఇస్తూ ఉంది, చాలా సంతోషం. కానీ అసలు ఉత్తర్వు తెలుగు భాషలో ఉండాలా, కాపీ దాని ప్రతి ఇంగ్లీషులో ఉండాలా? ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం, ఇంగ్లీష్ వాళ్ళం కాదు, భారతీయులం. ఈ విషయాన్ని అందరూ దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కళలు, జీవన విధానాలు, విలువలు, సాంప్రదాయాలు, విశ్వాసాలన్నీ కూడా మన సంస్కృతిలో ఒక భాగమే. అందువలన ఈ ఉమ్మడి భాగస్వామ్యంతో నిర్వహించే కార్యక్రమం చాలా మంచిది. అన్నీ ప్రభుత్వమే చేస్తుందని ప్రభుత్వం వైపు చూడకుండా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన చూసుకుంటాడు అనుకోకుండా, ప్రజలకు కూడా భాగస్వామ్యం కావాలని అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఈ కార్యక్రమాన్ని ప్రైవేటు వ్యక్తులు ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి పూనుకోవడం, దానికి ప్రభుత్వం సహకరించడం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మన మాతృభాష ఒకప్పుడు మన పద్యం, గద్యం, జగద్విదితం. పద్యం పాడుతూ ఉంటే అంత అద్భుతంగా ఉండేది పద్యాలు పాడితే. ఇప్పుడు పద్యం చాలామంది మర్చిపోయారు. అలాగే మరలా తిరిగి ఇలాంటి కార్యక్రమాల ద్వారా వ్యాపితం చేయాలి. ఒక మాటలో చెప్పాలంటే మన ఆట, మన పాట, మన మాట, మన భాష, మన యాస, మన గోస, మన కట్టు, మన బొట్టు, ఆఖరికి మన తిట్టు కూడా తెలుగులోనే ఉండాలా అని చెప్పి నేను అందరినీ కోరుతూ ఉన్నాను. ఆ విధంగా మన సాంప్రదాయాలను పునరుద్ధరింపజేసుకోవాలి. విజయవాడ ఉత్సవ కార్యక్రమం ఈ విధంగా నిర్వహించడం చాలా సంతోషం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రావర్పాడు వద్ద బస్సు నడుపుతున్న డ్రైవర్ కు గుండెపోటు వచ్చింది. రావర్పాడు రింగ్ నుంచి గుణదల వైపు ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు వెళ్తుంది. డ్రైవర్ కు గుండెపోటు రావడంతో అదుపు తప్పి ఓ ద్విచక్ర వాహనదారుని డివైడర్ కు ఢీకొట్టింది. అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసుల సకాలంలో స్పందించి డ్రైవర్ కి సిపిఆర్ నిర్వహించి హాస్పిటల్ కు తరలించడంతో ప్రాణాలతో బస్ డ్రైవర్ బయటపడ్డారు. బస్సు నడుపుతున్న సమయంలో బస్సులో 30 మంది స్కూల్ విద్యార్థులు ఉన్నారు.
ఆయన ఖాళీ రిపోయినట్టుంది ఒక కుర్రోడిది. దసరా ఉత్సవాలంటే ఇప్పటి వరకు మైసూరు పేరు వినిపించేదని, ఇకపై ఆ స్థానంలో విజయవాడ పేరు మారుపోగేలా విజయవాడ ఉత్సవం అద్భుతంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మన సంస్కృతి, చరిత్ర, కళలను నేటి తరానికి పరిచయం చేయాలన్న గొప్ప సంకల్పంతో ఈ వేడుకలను చేపట్టామని ఆయన తెలిపారు. దుర్గమ్మ, కృష్ణమ్మ కొలువైన పుణ్యభూమి విజయవాడ అని, ఇక్కడ ఏ పని ప్రారంభించినా విజయమేనని అన్నారు. రాష్ట్రం, దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ ఉత్సవం ఒక గొప్ప వేదికగా నిలవనుంది. సుమారు 3,000 మంది కళాకారులు, 30కి పైగా కళారూపాలతో నిర్వహించే కార్నివాల్ చారిత్రాత్మకం కానుంది అని ఆయన వివరించారు. 11 రోజుల పాటు 5 ప్రధాన వేదికలపై 250కి పైగా కార్యక్రమాలు, 600 స్టాల్స్తో కూడిన ఎక్స్పో, హెలికాప్టర్ రైడ్స్, పారామోటరింగ్ వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై లోకేష్ ప్రశంసలు కురిపించారు. విద్యార్థి నాయకుడు స్థాయి నుంచి ఉపరాష్ట్రపతిగా ఎదిగిన ఆయన పట్టుదల అందరికీ ఆదర్శమని కొనియాడారు. తెలుగు భాష పరిరక్షణకు ఆయన చేసిన కృషి వల్లే ప్రభుత్వ జీవోలు తెలుగులో వస్తున్నాయని గుర్తు చేశారు. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవాలు మనం నిర్వహించుకుంటాం జరుగుతుంది. మన సంస్కృతి, చరిత్ర, కళలు అదేవిధంగా ఈ తరానికి తెలియజేసేదానికి అహర్నిశలు ఈ ఉత్సవం పనిచేస్తుంది. రాష్ట్ర దేశ వ్యాప్తంగా ఉన్న కళాకారుల్ని, వాళ్ళ కళల్ని ఇక్కడ ప్రదర్శించేదానికి ఒక అద్భుతమైన అవకాశం, ప్లాట్ఫామ్ ఈ ఉత్సవం. సుమారుగా 3,000 మంది కళాకారులతో అతి పెద్ద కార్నివల్ కూడా విజయవాడలో మనం నిర్వహించబోతున్నాం. ఇప్పటికే ఫైర్ వర్క్స్ చూసాం, ఒక డ్రోన్ షో, మ్యూజికల్ కాన్సర్ట్స్, ఇలా 250 కార్యక్రమాలు 5 వేదికలపై ఈ విజయవాడ ఉత్సవం మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. వ్యవసాయం, విద్య, ఆటోమొబైల్ రంగం, చేనేత కార్మికుల కోసం కూడా 600 స్టాల్స్ ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం. హెలికాప్టర్ రైడ్లు కానివ్వండి, పారామోటరింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం జరిగింది. ఆంధ్ర భోజనాలతో పాటు భారతదేశంలో ఉన్న అన్ని కుజిన్స్ కూడా విజయవాడకి ఈరోజు తీసుకొస్తాం జరిగింది. ఇప్పటి వరకు దేశం మొత్తం మైసూరు ఉత్సవాల గురించి మాట్లాడేవారు. ఇప్పుడు ఆ చరిత్ర విజయవాడ ప్రజలు విజయవాడ ఉత్సవాల ద్వారా తీర్చిదిద్దాలని కోరుతున్నాం. వాస్తవంగా నేను పుట్టి పెరిగింది హైదరాబాదులో. నాకు విజయవాడతో పరిచయాలు చాలా తక్కువ. వెంకయ్య నాయుడు గారిని చూసి పెరిగిన వాడిని. అంటే ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్ ఉంటే ఏమన్నా సాధించచ్చన్న నిజ స్వరూపం గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు. ఆంధ్ర యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్గా అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభించిన వ్యక్తి, శాసనసభ్యుడిగా, కేంద్రంలో మంత్రిగా, భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా చేస్తాం జరిగింది. తెలుగు భాష కాపాడడానికి అహర్నిశలు పోరాడిన వ్యక్తి వెంకయ్య నాయుడు గారు. ఆయన పోరాటం వల్లనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ ఆర్డర్స్ అన్నీ కూడా తెలుగు భాషలో ఇస్తాం జరుగుతుంది. నాయుడు గారు ఒక పని అనుకుంటే అది అయ్యే వరకు ఆయన వదిలిపెట్టారు. నాయుడు గారిపై మాటలతో కానీ లేదంటే వాదనలో గెలిచిన వారు ఎవరు ప్రపంచంలో లేరు. మేము ఎవరు మాట్లాడినా 10 నిమిషాల తర్వాత బోర్ అనిపిస్తుంది. కానీ వెంకయ్య నాయుడు గారు మటుకు గంట సేపటి ఉపన్యాసం ఇచ్చినా చాలా సరదాగా ఆడియన్స్ అందరినీ నవ్విస్తూనే ఉంటారు. ఆయన వాస్తవంగా ఆయన ఏజ్ ఒక నంబర్ మాత్రమే. ఆయన స్పీడ్ చూసి ఈరోజు కూడా నేను అసూయపడుతున్నా. ఎప్పుడు ఆయన చూసినా పని 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 తప్ప వేరే ఆలోచనలో వెంకయ్య నాయుడు గారికి ఉండదు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు బాలత్రిపుర సుందరీదేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారిని ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం కల్పించారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. దసరా ఏర్పాట్లను పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆలయ ఈవో దగ్గరుండి పర్యవేక్షించి సామాన్య భక్తులకు సైతం అమ్మవారి దర్శనం కల్పించినారన్నారు. బాలత్రిపుర సుందరీదేవి అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని, రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అమ్మవారి దర్శనం జరిగింది. చాలా అద్భుతంగా ఈసారి అన్ని ఏర్పాట్లు జరిగినాయి. ఈ ప్రభుత్వం అసలు ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు అద్భుతంగా చేశారండి. దసరా నవరాత్రులు విజయవాడ ఉత్సవం అని చెప్పి ప్రభుత్వం వారంతా కూడా మా అందరికీ అవకాశం ఇచ్చి మణిశర్మ గారి టీంతో పాటు మేము అందరం కూడా రావడం జరిగింది. అంగరంగ వైభవంగా అమ్మవారిని తీర్చిదిద్దిన ప్రభుత్వం 50 మందికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ మాకు అవకాశాలు కల్పించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి గారికి కానీ వారి బృందం కానీ ఇవాళ పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 50 మందికి మరొకసారి దసరా నవరాత్రి శుభాకాంక్షలు అందిస్తూ మీ అందరికీ నమస్కారం. మధుర మధుర తరణీనాచి కంచి పట్టున కామాక్షి మహిళ మహిళ గల మీనాచి కాశీలో విశాలాక్షి జాజి మల్లెల గుణ గుణల జావళి లేత సిగ్గుల సరిగణల జాబిలి అమ్మో మీనాక్షి ఇది మీనాక్షి వరముల చిలక సురముల చిలక కరముల చిలక కలబాల హిమగిరి చిలక శివగిరి చిలక మమతల చిలక దిగిరావా మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిళ మల్లగల మీనాక్షి కాశీలో విశాలాక్షి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వ్యవసాయ శాఖపై అసెంబ్లీలో చర్చించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఉందని వ్యాఖ్య. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఈవో సేనానాయక్. ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. గాయత్రి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.